ర్యాండమ్ ఫ్యాక్ట్స్ పార్ట్ 2. బొలివియా దేశంలోని ఒక పెద్ద కొండ మీద 5,000కు పైగా డైనోసార్ యొక్క ఫుట్ ప్రింట్స్ దొరికాయి. ఆ ఫుట్ ప్రింట్స్ దాదాపు 6 కోట్ల సంవత్సరాల క్రితం అని సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు ఒక సర్వే చేసి తేల్చి చెప్పింది ఏంటంటే, ఎవరైతే కుక్కల్ని ఎక్కువగా పెంచుకుంటారో వారికి 27% స్ట్రోక్స్ తక్కువగా వస్తాయని తేల్చి చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. జపాన్ లో రీసెంట్ గా ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. దానికి హగిబీస్ అని పేరు పెట్టారు. ఆ పదం ఫిలిప్పీన్స్ వర్డ్ నుండి తీసుకున్నారు. దాని యొక్క అర్థం స్పీడ్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానం ఏదంటే వాది అల్ సలాం. దాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారు. దాన్ని వ్యాలీ ఆఫ్ పీస్ అని కూడా అంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశం ఇరాక్ కి దగ్గరలో ఉంటుంది. దాన్ని షియోన్ యొక్క హోలీ సిటీ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1212లో జెరూసలేం ని ఆక్రమించడానికి కబ్జా చేసి దాదాపు 1200 మందిని క్రూసైడ్ చేసి చంపేశారు. దాన్ని చిల్డ్రన్ క్రూసైడ్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 10 యుద్ధాల్లో 9 యుద్ధాలు రిలీజియన్ ని బేస్ చేసుకుని జరిగాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనుషులు మృగాల కన్నా భయంకరంగా ప్రవర్తిస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 1916 సెప్టెంబర్ 13వ తేదీన అందరూ చూస్తూ ఉండగానే ఒక ఏనుగుకి ఊరేసి చంపేశారు. అది కూడా చుట్టూరు 1500 మంది చూస్తుండగా అమెరికాలో ఏనుగుకి ఊరేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. 1860s లో పర్షియన్ ఫోర్సెస్ పారిస్ మీద అటాక్ చేసినప్పుడు వారికి పారిస్ లో ఫుడ్ ఏమీ దొరకలేదు. దాని కారణంగా పారిస్ లో ఉండే జంతువులన్నింటినీ వేటాడుకొని తినేశారు. అందులో ఎలకలు, పిల్లులు, కుక్కలు, గుర్రాలతో పాటు అడవి జంతువులు కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. పక్షుల్లో 97% ప్రజాతుల్లో లింగం అనేది ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఒక న్యూక్లియర్ బాంబ్ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం ని కేవలం సంవత్సరంలో 12 గంటలు మాత్రమే తెరుస్తారు. మొట్టమొదటి న్యూక్లియర్ వెపన్ ని కూడా ఆ ప్రదేశంలోనే పరీక్షించారు. దాని కోడ్ నేమ్ ట్రినిటీ అని పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈజిప్ట్ చివరి రానైన క్లియోపాత్ర పేరు మనలో చాలా మంది వినే ఉంటారు. కానీ ఆ పేరుకి అర్థం ఏంటో మీకు తెలుసు? ఆ పేరుని ప్రాచీన గ్రీక్ భాష నుండి తీసుకున్నారు. దాని అర్థం ఏంటంటే గ్లోరీ ఆఫ్ హర్ ఫాదర్ అని వస్తుంది. అంటే తన తండ్రి యొక్క పరువు నిలబెట్టే స్త్రీగా ఆ పేరుకి అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 12. జపాన్ దేశంలో ఉరిశిక్ష వేసినప్పుడు ఆ ఖైదీకి జడ్జిమెంట్ అప్పుడే చెప్పరు. అంతేకాకుండా ఆ ఖైదీకి ఏ రోజు మరణ శిక్ష విధిస్తారో కూడా చెప్పరు. దాన్ని బట్టి ఆ ఖైదీ ప్రతిరోజు లేచినప్పుడల్లా అదే తనకి చివరి రోజు అనుకుంటూ లేస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఈ ప్రపంచం మొత్తం ఫ్రెంచ్ కిస్ అని పిలుచుకునే ముద్దుని కానీ నిజానికి ఫ్రెంచ్ లో ఫ్రెంచ్ కిస్ అనరు, గెలోషియర్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. మాంసాహారం తినే జంతువులు లైక్ చీతా, లయన్, జాగ్వార్ రెడ్ మీట్ ని గనక తినకపోతే వాటి యొక్క కిడ్నీలు పాడైపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఈ ప్రపంచం మొత్తంలో మనుషులు ఉపయోగించే ఫ్రెష్ వాటర్ లో 90% వ్యవసాయానికి మరియు జంతువుల యొక్క పశుపాలనకే వెళ్ళిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 16. అన్ని జీవుల్లాగే ఆక్టోపస్ లు కూడా పిల్లల్ని కనడానికే జీవిస్తాయి. కానీ పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ లో చనిపోతాయి. మగ ఆక్టోపస్ పిల్లల్ని కన్నా 6 నెలల్లో చనిపోతే ఆడ ఆక్టోపస్ పిల్లల్ని కన్నా వెంటనే చనిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఈ కాలంలో అందరూ ఎలక్ట్రానిక్ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ అంత డెవలప్ అయింది. కానీ ఇప్పటికీ కూడా ప్రపంచంలో 67% అఫీషియల్ వర్క్స్ అన్ని పేపర్ మీద రాతపూర్వకంగానే జరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 18. జర్మనీ దేశానికి చెందిన ఎస్త్రియా ఫుర్మెన్ అనే వ్యక్తి ఇప్పటి వరకు దాదాపు 630 వరల్డ్ రికార్డులను సాధించాడు. అందులో 222 రికార్డులు ఇప్పటికీ అతని పేరు మీద ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 19. మనందరికీ తెలుసు పేపర్లు అనేవి చెట్ల నుంచి వస్తాయని. ఒక్క చెట్టును నరకడం ద్వారా దాంతో 200 టాయిలెట్ పేపర్ రోల్స్ ని తయారు చేస్తారు. ఈ ప్రపంచం మొత్తంలో ప్రతిరోజు దాదాపు 8 కోట్ల పేపర్ రోల్స్ అమ్ముడవుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పేపర్ రోల్స్ కోసం ఎన్ని చెట్లను నరికేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఒకవేళ బొటానికల్ సెన్స్ ద్వారా చూసినట్లయితే స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ మరియు రాస్ప్బెర్రీలు నిజం చెప్పాలంటే అవి బెర్రీసే కాదు. బెర్రీస్ ఏవంటే బనానా, కుకుంబర్, కివీస్ బెర్రీ లిస్ట్ లో వస్తాయి. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నుంచి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.